హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము పానిపట్ వచ్చేస్తున్నాం. పానిపట్లో ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఇంకా ఢిల్లీయే రావాలి. ఢిల్లీలో దిగి అక్కడి నుంచి పానిపట్ రావడానికి అయితే కార్లో రావాలి. సో మేమైతే ఇంకా ఢిల్లీకి ఫ్లైట్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ మేమైతే ఎప్పుడు మార్నింగ్ ఫ్లైట్ అయితే చేసుకుంటాం 8:30కి. ఈసారి కూడా మార్నింగే చేసుకున్నాం, కానీ కొన్ని వెదర్ కండిషన్స్ వల్ల మా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది. సో మేము నైట్ 8:30కి రీషెడ్యూల్ చేసుకున్నాం అనమాట. 8:30కి ఫ్లైట్ నైట్. మేము ఢిల్లీలో దిగేసరికి అయితే 10:30 అవుతుంది. సో ఇంకా ఢిల్లీ నుంచి మాకు పానిపట్ ఇంకా 2.5 hours జర్నీ. మేమైతే ఇట్లా 8:30 ఫ్లైట్ నైట్కి రీషెడ్యూల్ చేసుకున్నాం. అసలు ఈసారి అయితే ఎలా వచ్చామంటే అసలు ఇంకా ఫ్లైట్ అయితే మేము ఇంకా మిస్ అయిపోతాం అని ఫిక్స్ అయిపోయా. 8:30కి ఫ్లైట్ అంటే మేము అసలు 7:50కి వెళ్ళాము ఎయిర్పోర్ట్లోకి. కానీ దేవుడి దయ వల్ల మా లగేజ్ మేము ముందుగానే ఫస్ట్ వెబ్ చెక్-ఇన్ చేసేసుకున్నాం. సో దానివల్ల అయితే మాకు చాలా బెనిఫిట్ వచ్చింది. టైం అయిపోయినా ఇంకా అతనైతే చాలా మంచి అతను కాల్ చేసి లగేజ్ తీసుకుంటున్నారా ఈ ఫ్లైట్కి అని చెప్పి కనుక్కొని మరీ తీసుకున్నారు. బాబ్రే, ఎలా అంటే ఇంకా అలా అనుకున్నా. అసలు ఫైనల్లీ ఫుల్ రన్నింగ్తో వెళ్ళాం ఎయిర్పోర్ట్లోకి కూడా. వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారు మాకు. ఇంకా ఇంట్లో వాళ్ళు తెలిసిందేగా, ఇంకా తొందరగా మీరు బయలుదేరారు ఇంకా అట్లా ఇంకా తిడతానే ఉన్నారు డాడీ అయితే ఇంకా. కానీ ఫైనల్లీ ఏంటి ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఫ్లైట్ కానీ మిస్ అయితే అప్పుడు ఉండేది మాకు ఇంట్లో బ్యాండ్ బజా భారతే. ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కాం కదా. కానీ అక్కడి నుంచి వస్తున్నప్పుడు మాత్రం ఎలా అనుకొని ఎలా మిస్ అవుతామా అని ఫీల్ అయ్యాను. కానీ ఆ ఎయిర్పోర్ట్లో జరిగిన ఆ సిచ్యువేషన్కి అయితే అసలు ఆ ఫీలింగ్ కాదు కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఏం చేసాము, ఆ సంక్రాంతి హాలిడేస్ కూడా అసలు ఏమి గుర్తు లేకుండా అయిపోయింది. అంతలా రన్నింగ్ చేసాము ఒక 15 minutes అయితే. ఇంకేంటైతే అది అయ్యింది. ఇంకా ఫ్లైట్ ఎక్కి రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన ఒక 5 minutesకే ఫ్లైట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా ఉంటుంది చూడండి, కొంతమందికి అయితే ఇయర్ పెయిన్ అనేది వస్తుంది. అది నాకైతే చాలా బీభత్సంగా వస్తుంది ఇయర్ పెయిన్. సో అలాంటి టైంలో మనమైతే కొంచెం వాటర్ అనేది సిప్ చేస్తే ఏదైనా ఆ టైంలో ఇయర్ పెయిన్ అనేది ఉండదు. ఆ స్పీడ్కి మేబీ ఆ డిఫరెన్స్ వల్ల సో కొంచెం ఇయర్ పెయిన్ అనేది వస్తుంది కొంతమందికి. సో టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అన్న టైంలో ఇంకా ఇలా ఒక 5 minutes రిలాక్స్ అయ్యాము అంతే. రిలాక్స్ అయ్యామో లేదో మా ఫుడ్ అయితే మాకు వచ్చింది. ఇంకా మా పాప ఆపేదే లేదు. మమ్మీ నాకు చిప్స్ వచ్చాయి, నాకు బిస్కెట్స్ వచ్చాయి, ఇంకా జ్యూస్ వచ్చింది, అది ఇది అనుకొని ఇంకా దానికి ఇచ్చిన బ్యాగ్ అంతా ఓపెన్ చేసేసింది. ఇంకా 4 years వచ్చేసాయి కదా, ఇంకా దానికైతే సపరేట్ సీట్ చూసారా, దాని సీట్లో అదే కూర్చొని దాని సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. అసలు ఇంకా దానికి ఇచ్చిన ఫుడ్ ప్యాక్ అయితే మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసేసింది ఏమేమి ఇచ్చారా అని. కానీ ఏమి తిందు, జస్ట్ అంతే యాతన, ఏమి ఇచ్చారు ఏంటి ఉన్నాయి అందులోని అని. మా పక్కన ఉన్న వాళ్ళైతే చూసుకొని దాన్ని ఫుల్గా మురిసిపోయారు అసలు. మాకైతే ఇదిగో ఒక పొమోగ్రానేట్ జ్యూస్ ఒకటి ఇచ్చారు, చియా సీడ్స్ అని ఒక చిప్స్ అయితే ఇచ్చారు. ఓకే, నాట్ గుడ్ బట్ బాగుంది. ఒక పన్నీర్ బర్గర్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది ఆ టేస్ట్ అయితే. ఇంకా ఆ హెయిర్ హోస్టెస్ అయితే ఇంకా మా పాపను చూసి ఇంకా దాంతో ఫ్లైట్లో అయితే ఫుల్గా ఆడారు. దానికైతే ఫ్రీగా ఒక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఈ ఫ్లైట్ ఎక్కితే పిల్లలతో ఇదొక అడ్వాంటేజ్, వాళ్ళకైతే ఏదో ఒక బిస్కెట్ ప్యాకెటో ఒక జ్యూసో ఏదో ఒకటి ఇస్తారు. ఇంకా మనం ఉన్నామంటే ఎక్కడున్నా ఇంకా పేలు అనేవి చూసుకునే కూర్చుంటాము. పిల్లలు మన చేతిలో ఉండే అసలు. ఇంకా మా పాపకు కూడా ఇయర్ పెయిన్ అనేసి అంటే మధ్యలో కొంచెం పానీ తాగించాను దానికి కూడా. ఇంకా మా తల్లి కూతురు ముచ్చట్లయితే ఇంకా అడగక్కర్లేదు. మేము ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి దిగినంత వరకు ఇంకా ముచ్చట్లు పెడతానే ఉంటాము. నేనైతే అసలు ఆ విండో సీట్ వదలనండి. మా పాప చిన్నదైనా నేనే చిన్నపిల్లల విండో సీట్ తీసుకుంటా. వాళ్ళ నాన్న అయితే ఇంకా త్యాగం చేసేస్తారు నా కోసం ఇంకా విండో సీట్ని. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకున్నారు, నేనైతే కూర్చున్నా మంచిగా. ఇంకా ఈ కోతి చేష్టలు అయితే ఎక్కడున్నా అసలు ఆపదు, అది ఫ్లైట్ అయినా ట్రైన్ అయినా అసలు ఎక్కడైనా.
ఫైనల్లీ మేమైతే ఇంకా ఢిల్లీ అయితే ల్యాండ్ అయ్యాం. యాక్చువల్లీ 2 hours 15 minutesలో ల్యాండ్ అవ్వాలి, బట్ 2 hoursకే తీసుకొచ్చేసాడు. 2 hours 15 minutes అని టైం ఇస్తాడు, కానీ ప్రతిసారి 2 hoursకే ల్యాండ్ చేసేస్తాడు ఢిల్లీలో అయితే. పైనుంచి చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది, కానీ మాకైతే పొల్యూషన్ ఉందని చెప్పి చాలా వార్న్ చేశారనమాట. ముందుగానే సీట్ బెల్ట్స్ పెట్టించారు. చాలా పొల్యూషన్ ఎక్కువ ఉందంట ఢిల్లీలో మేము వచ్చే టైంకి. సో కొంచెం ఫ్లైట్ కూడా బాగా షేక్ ఇచ్చిందనమాట మాకు ల్యాండింగ్ టైంలో. ఏదైతే ఏంటి, మేమైతే ఫైనల్లీ ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. ఇలా అయితే టెర్మినల్ 2 ఇచ్చారు మాకు. సో మేము టెర్మినల్ 2లో ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అయింది ఒక ఎత్తు అయితే, ఆ ఫ్లైట్ మాత్రం ఆ పొజిషన్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంది. సో ఫైనల్లీ మేమైతే అక్కడ దిగడానికి రెడీ అయ్యాము. ఇంకా దిగే ముందైతే మా పాప ఎయిర్ హోస్టెస్తో కొంచెం ముచ్చట్లు పెట్టింది. ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పి ఇంకా మేమైతే దిగాము. దిగగానే ఇంకా బస్ కోసం వెయిట్ చేసామన్నమాట. ఇంకా అక్కడ చాలామంది జనాలు ఉంటారు కదా, ఇంకా మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ ఉన్న వర్కర్స్ మాత్రం వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ చాలా పొల్యూషన్ ఎక్కువ ఉంది పిల్లలతోని, మీరు ఈ బస్సు ఎక్కేయండి అని చెప్పి మాకు సజెస్ట్ చేసి బస్సు అయితే ఎక్కించేస్తారు మేము వెయిట్ చేస్తుంటే. సో ఫ్లైట్ జర్నీ ఒక ఎత్తు అయితే మాకు ఈ టెర్మినల్ 2లో బస్ జర్నీ ఇంకో ఎత్తు. అసలు ఈ రోజు మాత్రం జర్నీ అసలు మాకు బీభత్సంగా గుర్తుండిపోద్ది. అక్కడ ఎయిర్పోర్ట్లో అలాగే రన్నింగ్ చేసాం, ఫ్లైట్లో అయిపోయింది. ఇంకా ఫ్లైట్ దిగాక బస్ జర్నీ కూడా అసలు వైజాగ్ టు ఢిల్లీ జర్నీ నాకు ఏమనిపించలేదు, కానీ ఆ ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో జర్నీ ఆ బస్లో మాత్రం చాలా చిరాకు వచ్చింది. చుట్టూ ఎయిర్పోర్ట్ అంతా తిప్పాడు, ఇంచుమించు ఒక 15 to 20 minutes తిప్పాడు. ఆ తర్వాత తీసుకొచ్చాడు ఫైనల్లీ టెర్మినల్ 2 దగ్గరికి. కానీ చాలా అంటే చాలా చిరాకు, అసలు ఎంత చిరాకు అనిపించిందంటే అసలు ఎంత తిరుగుతున్నా చుట్టూ ఆ ఫ్లైట్ మేము దిగిన దగ్గరే తిప్పుతున్నాడు తప్ప మాకు ఆ టెర్మినల్ 2 దగ్గర దించలేదు. ఇంకేదో ఇంకా దించాడు, దిగ్గానే మాకు వినాయకుడు కనిపించాడు. మా పాప భక్తిగా వెళ్ళిపోయి మమ్మీ ఒక ఫోటో తీయి అని చెప్పేసి దండాలు పెట్టేస్తుంది ఆ వినాయకుడికి అయితే పోజులు ఇచ్చేసి. ఇంకా మాకైతే బెల్ట్ నెంబర్ 3 ఇచ్చారు లగేజ్ తీసుకోవడానికి. మేమైతే ఇట్లా బెల్ట్ నెంబర్ 3 దగ్గరికి వచ్చాం. మేమే లాస్ట్ ఇచ్చాం కాబట్టి మా లగేజ్ అయితే చాలా తొందరగా వచ్చింది. మేమైతే ఎక్కువ వెయిట్ చేయలేదు, మాకన్నా మా పాప ఎక్కువ చూస్తుంది మా లగేజ్ ఏదని. ఇంకా మా లగేజ్ చూడగానే మమ్మీ లగేజ్ వచ్చేసింది అని. కానీ పిల్లలు మాత్రం చాలా దూరంగా ఉంచాలి బెల్ట్ నుంచి. ఆ బెల్ట్లో మాత్రం చెయ్యగానే ఏదైనా వెళ్తే ఇంకా దాంతోపాటు తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఫైనల్లీ మా లగేజ్ అయితే తీసుకున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మనం లగేజ్ ఒక 2 ఖాళీ బ్యాగులతో వెళ్తే మాత్రం రిటర్న్లో మాత్రం ఎంత లగేజ్తో వస్తామంటే ఇంకా అంత లగేజ్తో వస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నదంతా పట్టుకొచ్చేస్తామేమో అంత లగేజ్తో వస్తాము నేనే అనుకుంటాను. బట్ నాలా చాలామంది ఉన్నారని ఊహిస్తున్నాను. ఎవరైనా అలా మాత్రం లగేజ్తో వస్తే కామెంట్లో మెసేజ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా పాప కోతి విషయాలు ఇంకా చూస్తూనే ఉంటారు ఇంకా మీరైతే. మేమైతే మా కార్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చాలా చలి ఉంది దిగ్గానే. బట్ ఇక్కడైతే హీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా ఇదైతే చాలా అడ్వాంటేజ్ వింటర్లో. మా బాబు అయితే ఇంకా చలేస్తుంది అని ఇంకెళ్ళి వాళ్ళ డాడీతో వెళ్ళి అక్కడికి హీటర్స్ దగ్గరికి వెళ్ళి ఆ వేడంతా ఆస్వాదిస్తుంది అనమాట చాలా మంచిగా. ఇంకా మేమైతే 1/2 hour వెయిట్ చేసాం మా కార్ కోసం. యాక్చువల్లీ మేము దిగ్గానే కాల్ చేయాల్సింది ట్యాక్సీకి, కానీ తినేమో ఇంకా మర్చిపోయి ఇంకా కొంచెం మేము లగేజ్ తీసుకున్నాక కాల్ చేశారు. సో మేమైతే 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది కార్ కోసం. ఈ 1/2 hour మాత్రం చాలా చలి అనిపించింది. బట్ ఆ ఎయిర్పోర్ట్లో ఆ హీటర్స్ ప్రొవైడ్ చేశారు ఎక్కడ పడితే అక్కడ కాబట్టి కొంచెం బాగానే హీట్ అనిపించింది. సో అంతగా చలి ఏం అనిపించలేదు. సో ఫైనల్లీ మేమైతే కార్ ఎక్కేసాం. ఇంకా పానీపట్ వెళ్ళడానికి ఇంకా మాకు 2.5 hours జర్నీ. మేము వైజాగ్ నుంచి ఢిల్లీ 2.5 hoursలో వస్తే ఢిల్లీ టు పానీపట్ మాకు 2.5 hours జర్నీ అనమాట. ట్రాఫిక్ ఏం లేకుండా ఉంటే బాగానే వెళ్ళిపోతాం 2.5 hourలో. కానీ ఫాగ్ కూడా ఏమీ లేదు. ఫాగ్ ఉంటే మాత్రం ఇంకా చాలా లేట్ అయ్యేది. ఫాగు లేదు అండ్ ట్రాఫిక్ కూడా లేదు. సో మేమైతే చాలా తొందరగానే వెళ్ళిపోయామన్నమాట పానీపట్కి. నేనైతే కార్లో పడుకుని పోయాను, మళ్ళీ మా టౌన్షిప్ వచ్చినప్పుడు లేచా. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ అనమాట.
మేమైతే ఇంకా టౌన్షిప్ ఎంటర్ అయిపోయాం. మేము టౌన్షిప్ వచ్చేసరికి నైట్ మాకు 2 అయిందనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చాం. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యేసరికి మాకు 2:30, 3 అయింది. సో మీరు కూడా ఇలాంటి జర్నీస్ చేసుంటే ఎలా ఫేస్ చేశారో మాకు కామెంట్లో మెసేజ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.